హే హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, సో నేనైతే కృష్ణుడు పెయింటింగ్ అయితే వేస్తున్నాను అనమాట. సో ఎలా వేస్తాను అనేది వీడియో టోటల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే నేను కృష్ణుడిని అయితే మంచిగా పెన్సిల్తోనైతే డ్రా చేసుకున్నాను అనమాట. సో వీడియో టోటల్ చూసేయండి. ఇప్పుడు మనం పెన్సిల్తోనైతే వేస్తున్నాం కదా. సో నేనైతే నాకు చాలా టైం పట్టిందనమాట సో ఇలా పెన్సిల్తో వేయడానికి. కాకపోతే మీకు 2x స్పీడ్లో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. సో వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, చూసేయండి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేనైతే టోటల్గా పెన్సిల్తో వేసుకుంటున్నాను. సో అంటే డ్రాయింగ్ టోటల్గా అయితే వేసుకుంటున్నాను. సో నేను ఏమైతే వేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ టోటల్గా వేస్తే మనకి పెయింటింగ్ వేసినప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇంకా మన హాఫ్ డ్రాయింగ్ అయిపోయినట్లే. సో ఇప్పుడు మన డ్రాయింగ్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం పెయింటింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో మీకు అంటే ఇలా కనబడదు కాబట్టి నేనైతే క్లోజ్గా చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే 0.2 నంబర్ బ్రష్ని తీసుకొని ఫస్ట్ అయితే నేనైతే హెయిర్కి అయితే మంచిగా బ్లాక్ కలర్ అయితే వేసుకుంటున్నాను. సో అవుట్లైన్ వేసిన తర్వాత 3 నంబర్ బ్రష్తోనైతే నేను టోటల్గా అయితే ఫిల్ చేసేస్తున్నాను బ్లాక్ కలర్. ఈ బ్లాక్ కలర్ పెయింటింగ్ వేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఇలా చిన్నగా జ్యువెలరీ లాగా అయితే వస్తుంది ఇక్కడ హెడ్ పైన. సో అక్కడైతే కొంచెం హార్డ్గా ఉంటుంది, తర్వాత టోటల్గా అయితే ఈజీగానే ఉంటుంది. సో నేనైతే అక్కడ మెల్లిగా అయితే వేసాను అనమాట. సో ఇప్పుడు మనం ఫేస్కి స్కై బ్లూ కలర్ అయితే వేసేద్దాం. సో నేనైతే ఇక్కడ స్కై బ్లూ కలర్ అయితే వేసుకుంటున్నాను అనమాట, లైట్ బ్లూ అనమాట. సో కొంచెం వైట్ కలర్ కలిపేసి అయితే వేస్తున్నాను ఇక్కడ. సో ఫేస్కి ఇంకా మీకు చూపిస్తున్నాను, చూసేయండి. సో బ్లూ కలర్ వేసేసాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాను చూసేయండి. సో ఇప్పుడు మనమైతే ఇక్కడ మంచిగా ఎల్లో కలర్ అయితే వేసేసుకోండి లెగ్ దగ్గర.
సో ఫస్ట్ మనం ఏది యూస్ చేసినా 0.2 నెంబర్ బ్రష్తో అయితే అవుట్లైన్ వేసుకోవాలి. తర్వాత ఇన్సైడ్ 2 నెంబర్ బ్రష్తో ఫిల్ చేసేయాలన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మనం పికాక్ ఫెదర్ని అయితే వేస్తున్నాం అనమాట. చూసేయండి. సో ఫస్ట్ అయితే బ్లూ డార్క్ అది లైట్ కాదు బ్లూ కలర్ అయితే వేసేసి దాని తర్వాత గ్రీన్ అనమాట అవుట్ అంటే బయట టోటల్గా. సో ఇంకా ఇన్సైడ్ కొంచెం అలా బ్రౌన్ కొంచెం అలా ఎల్లో కలర్ అయితే మిక్స్ చేశాను. సో నాకైతే ఆ కలర్ అయితే వచ్చింది. సో తర్వాత వేసేయడమే. సో అది ఇక్కడ 1 నెంబర్ బ్రష్ తీసుకున్నాను అనమాట. సో తర్వాత అలా లైన్గా అయితే మంచిగా వేస్తున్నాను. చూసేయండి. సో నేనైతే ఇక్కడ కొంచెం బ్రౌన్లో ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ చేశాను అనమాట. సో మనకైతే ఈ కలర్ వస్తుంది. సో మనకైతే మంచిగా లుక్ ఉంటుంది. సో మంచిగా షేడింగ్ రావాలని చెప్పేసి నేనైతే కొంచెం మిడిల్లో వైట్ వేసి టోటల్గా అయితే మిక్స్ చేశాను. సో నేను అవుట్లైన్ 0.2 నెంబర్ బ్రష్తో అండ్ ఇన్సైడ్ 2 నెంబర్ బ్రష్తో అయితే వేసుకున్నాను అనమాట. సో ఇంకా ఫేస్కి కూడా అలానే వేస్తేయండి. సో అండ్ ఇక్కడైతే స్కిన్ కలర్ అయితే యూస్ చేస్తాను అనమాట. సో వైట్ అండ్ కొంచెం ఆరెంజ్ కలర్ మిక్స్ చేస్తే మనకైతే స్కిన్ కలర్ అయితే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం పెయింటింగ్ ఆఫ్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే. సో ఇక్కడ నేనైతే పాట్కి అయితే వేస్తున్నాను అనమాట. బ్రౌన్ కలర్ అయితేనే బాగుంటుందని చెప్పేసి బ్రౌన్ కలర్ వేస్తున్నా. సో నెక్స్ట్ ఇక్కడ 0.2 నెంబర్ బ్రష్తో అయితే అవుట్లైన్ అయితే వేసుకున్నాను. సో వీడియో తీయడం కొంచెం కష్టం అనమాట. బికాజ్ ఈ హ్యాండ్తో వీడియో తీయడం అండ్ ఈ హ్యాండ్తో వేయడం అంటే కొంచెం కష్టంగా ఉంటుందని చెప్పేసి నేనైతే ఆ వీడియో అయితే తీయలేదన్నమాట. సో ఇక్కడ నేను ఐస్ వేస్తున్నాను. చూసేయండి. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నేను గోల్డ్ గ్లిటర్ కలర్ ఉంటుంది కదా. సో గ్లిటర్ పెన్స్. సో నేనైతే అవితో ఇట్లా జ్యువెలరీ లాగైతే చేశాను అనమాట. సో ఇప్పుడు మనము మంచిగా ఇక్కడ ఐస్ దగ్గర కానీ లిప్స్ కానీ అలా వేసుకుందాం. చూసేయండి. సో ఇంకా మనం పెయింటింగ్ అయితే కంప్లీట్ అయినట్టే. సో ఇంకా వైట్ కలర్తోనైతే మంచిగా బొట్టు అయితే పెట్టుకుంటున్నాను. సో చూసేయండి. సో ఇంకా కృష్ణయ్యకి బొట్టు పెడితే మన పెయింటింగ్ ఫినిష్ అయిపోయినట్లే. సో ఫైనల్ లుక్ మాత్రం సూపర్గా వచ్చింది. చూసేయండి. సో ఎంత క్యూట్గా ఉంది కదా. నాకైతే చాలా నచ్చింది. సో నెక్స్ట్ ఏ దేవుణ్ణి వేద్దామో కామెంట్ చేయండి. సో ఈ పెయింటింగ్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో నెక్స్ట్ ఏ దేవుణ్ణి వేద్దాం లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ గాయ్స్. సో నాకైతే పెయింటింగ్ చాలా నచ్చింది. చిన్నగా చాలా క్యూట్గా ఉంది కదా. సో నాకైతే చాలా నచ్చేసింది అనమాట ఫైనల్గా. సో మంచిగా జ్యువెలరీ కూడా మెరుస్తుంది గాయ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్. సో ఎందుకు చెప్తానంటే వీడియో కొంచెం లెంతీగా ఉంది. సో అయినా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ డే దేవుని వేద్దాం కామెంట్ చేయండి. సో ఇది ఎలా ఉంది మాత్రం చెప్పడం అయితే మర్చిపోకండి గాయ్స్. If you like this video, please do like, share, comment and subscribe. Thanks for watching. Bye guys. Next video కలుద్దాం.